ఈ రోజున పోలవరం డయాఫ్రామ్ నిర్మాణం ఈవేళ నుంచి ప్రారంభిస్తున్నాం అని చెప్పింది గవర్నమెంట్. సరే, ఈ 4 రోజు పేపర్లలో తతంగం చూసాం. ఈ పోలవరం గురించి ఏం మాట్లాడతారు ఈ గవర్నమెంట్, ఏం డిసిషన్ తీసుకుంటుంది? పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకుంటున్నామని ప్రధానమంత్రి మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేశారు. మళ్ళీ దొంగలిద్దరూ కలిసిపోయి మళ్ళీ శాంక్షన్లు ఇస్తా ఉన్నారు. ఈయన డయాఫ్రామ్ వాళ్ళు మొదలెట్టేశారు. 4 రోజుల నుంచి జరుగుతున్న తంతు చూస్తూ ఉంటుంటే ఎలా ఉందంటే, ఏ మిక్సర్ వాడాలి, పోలవరం డ్యామ్ కట్టడానికి అంటే మన సిమెంట్ పాళ్ళు ఒక సిమెంట్కి 4 ఇసుకేస్తే ఈ పునాది గట్టిగా ఉంటుంది. అలాంటి మిక్సర్, అంటే అలా అని కాదు కానీ అటువంటి మిక్సర్ తయారు చేయాలని విదేశీయులు ఒక మిక్సర్ ఇస్తే, ఈ స్వదేశీయులు ఒక మిక్సర్ ఇస్తే మెడ్రాస్ ఐఐటి వాళ్ళు మొత్తం మీద దాని గురించి 4 రోజులు పనులు ఆప్ చేసామన్నారు. కానీ అసలు ఇది ఏ విధంగా నిర్మాణం చేద్దామనుకున్నది ప్రజలకు ఏమన్నా చెప్పారా? అసలు ఏ విధంగా నిర్మాణం చేయాలి ప్రాజెక్ట్ని? మీరు పునాదులు ఎక్కడి నుంచి చేద్దాం అనుకుంటున్నారు? అసలు కింద పరిస్థితి ఏంటి? పోలవరం ప్రాజెక్టు ఎందుకు కొట్టుకుపోయింది? డయాఫ్రామ్ వాళ్ళు మీ యొక్క అవివేకం, అజ్ఞానం వల్లే కొట్టుకుపోయింది. మీ నెపాన్ని, మీరు చేసిన లోపాన్ని ఇతరుల మీద నెట్టి ఇప్పుడు వరకు మీరు టైం గడుపుతూ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఆ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. మీ టైంలో కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఖచ్చితంగా కొట్టుకుపోతుందని తెలిసే జగన్మోహన్ రెడ్డి దాని జోలికి వెళ్ళలేదు. ఎందువల్ల వెళ్ళలేదంటే, మీరు లోపభూయిష్ట నిర్మాణం కట్టారు, చాలా లోపభూయిష్టమైన నిర్మాణం కట్టారు. అసలు ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం 2 డయాఫ్రామ్ వాల్స్ కట్టాలి. సరే, 2 డయాఫ్రామ్స్ బదులు ఒకటే పెద్ద వైశాల్యం గల డయాఫ్రామ్ కట్టడానికి మీరు పూనుకున్నారు, కట్టినప్పుడు సగం కట్టేసిన తర్వాత కూలింగ్ ప్లాంట్ తీసుకొచ్చారు. కూలింగ్ సిస్టమ్ అన్నది పునాదులు మొదలెట్టినప్పటి నుంచి వేయాలి. మరి కూలిపోక ఏమవుతుంది? అది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెప్పించుకున్నాను. దాని ప్రకారం బోర్ హోల్స్ వేసి ఏదో నాకు కథ చెప్పారు. కానీ అసలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్, ఒరిజినల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. దాని ప్రకారం పోలవరం యొక్క పునాదులు ఖచ్చితంగా హార్డ్ రాక్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా కింద వరకు వెళ్ళాలి, హార్డ్ రాక్ వరకు. మీరు లాస్ట్ టైం అలా కట్టారా? అందువల్ల కొట్టుకుపోయింది. ఇప్పుడన్నా కట్టడానికి మీరు పూనుకున్నారా? ఇప్పుడు కూడా పై నుంచే వేయాలని చూస్తూ ఉన్నారు. ఇది మీరు పోలవరం వల్ల 8 లక్షల 9 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం, 960 మెగావాట్ల విద్యుత్తు, ఇవన్నీ కాదు, మీ జోబులు నిండాలి. ప్రాజెక్ట్ అలాగే. ఎప్పుడు ప్రాజెక్ట్ అండి ఇది? సరే, ఎన్టీ రామారావు గారు మొదలెట్టలేదు. అప్పుడు వడ్డీ వీరభద్రరావు గారు గోదావరి బిందుతో నీళ్లు పెట్టుకుని సైకిల్ తొక్కుతా పివి నరసింహరావుకి ఇచ్చిన ప్రాజెక్టు మొదలవ్వలేదు. ప్రాజెక్టు మొదలవ్వకుండా తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు చేయలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు 2004లో. రెండోసారి ఇది. మొదటిసారి ప్రయత్నాల గురించి కూడా మళ్ళీ చెప్తాను. 2004లో ఆయన మొదలెట్టిన తర్వాత కొంత కాలువల పనులు అయినాయి. ఒరిజినల్ డ్యామ్ నిర్మాణానికి 2 డయాఫ్రాములు డిజైన్ పెట్టారు, దాన్ని మీరు తీసేశారు. మీరు మీ ఇష్టానుసారంగా మీ నవయుగ, మీ క్యాస్ట్ కంపెనీకి ఇచ్చుకున్నారు, ఎల్ఎన్టీకి ఇచ్చారు, బావర్కి ఇచ్చారు. మొత్తం మీద కొలాప్స్, మొత్తం కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోవడం ఎవరి మీద ఎందుకు పెడతారు? మీరే. మీ వల్లే పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. మళ్ళీ కట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు లేకుండా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎందువల్ల అంటే ఇంత కరెక్ట్గా నేను చెప్పగలుగుతున్నా, ఆమె మెరైన్ జియాలజిస్ట్. అందువల్ల భూమి అడుగు లోపల ఎన్ని పొరలు ఉంటాయి, ఎన్ని పొరల నుంచి భూమి లోనికి పునాదులు వేయాలన్నది చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులా కాదు, ఇది భయంకరమైన సీపేజ్ ఉంది. ఆ సీపేజ్ని అడ్డుకోవడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, మీరు స్టడీ చేసింది ఏంటి, మీరు అసలు ఆ సీపేజ్ రాకుండా ఏమన్నా మీరు జాగ్రత్తలు తీసుకున్నారంటే ఒక్కదానికి మీరు సమాధానం లేదు. ఈ రోజున పోలవరం అంటే దీన్ని కొలాప్స్ చేసేసి ప్రకృతి వైపరీత్యం వల్ల మళ్ళీ కొలాప్స్ అయ్యింది, మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి. ఇదే కదా మీ సిస్టమ్. మీకు దీన్ని పూర్తి చేయరు, దీనివల్ల డబ్బుల్ని దండుకోవాలి.
మీ జోబులు నిండాలి అన్న తాపత్రయం తప్పితే ఇంకొకటి లేనే లేదు. తర్వాత జియోగ్రాఫికల్, ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఫీల్డ్ ఉంది, జియోగ్రాఫికల్ డేటా ఏమన్నా సంపాదించారా? ఈ పోలవరం ఇసుక టన్నెల్ కింద ఒక కొండ ఉంది. ఆ కొండ గురించి ఈరోజు వరకు పబ్లిక్లో మీరు పెట్టారా? మీరు ఎక్కడైతే నిర్మాణం చేపట్టదలుచుకున్నారో దాని అడుగులో ఒక కొండ ఉంది. ఆ కొండ జియోగ్రాఫికల్ మ్యాప్లో మనకు కనపడే పరిస్థితి ఉంది. ముందు నా దగ్గర మ్యాప్ అది. దాని గురించి చెప్పడం కానీ దాని గురించి మాట్లాడడానికి కానీ లేదు. ఎందువల్లంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ డబ్బులతో ఖర్చు పెట్టి మీరు జోబులు నింపుకోవాలనే ఉద్దేశమే పోలవరంలో. నేను ఇంకా డీటెయిల్గా వెళ్ళాలనుకుంటే నేను కొన్ని విషయాలు కూడా నేను రాసుకుని వచ్చాను. ఇప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం ఒకసారి చూసుకుంటే, పోలవరం కట్టడానికి నిర్మాణ ప్రాంతానికి పైవైపున నదిలో సుమారు 60 మీటర్ల లోతు గల సుడిగుండాలు ఉన్నాయి. బాగా నోట్ చేసుకోండి. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాము బెడ్ రాక్ యందు గరిష్టంగా ఫెర్మబిలిటీ విలువలు 178 లూజియన్స్గా గుర్తింపబడ్డాయి. ఈ టెక్నికల్ టర్మ్స్. ఈ సిపేజ్ స్థాయి చాలా అత్యధికమైనది. చైనేజ్ 90 మీటర్ల నుండి 1020 మీటర్ల వరకు ఇసుక పొరలు మరియు 1120 నుండి 1750 మీటర్ల వరకు పైభాగాన ఇసుక, దిగువ భాగాన మట్టితో వైవిధ్యభరితంగా ఇమిడి ఉంది. ఈ విషయాన్ని 1947 to 48 మధ్యకాలంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సాయిల్ మెకానిక్స్లో పేరుగాంచిన కార్ల్ వాన్ టెహెగ్రీ లండన్ ఇంజనీరు 1948లో ఇటువంటి వైవిధ్యభరితమైన ప్రాంతంలో నిర్మాణము ఆచితూచి చేయాలని తెలిపి ఉన్నారు. 1965వ సంవత్సరంలో నిర్మాణ ప్రాంతంలో భూకంప తాకిడి రిక్టార్ స్కేల్పై 6.5గా నమోదైంది. 6.5 అనగా జోన్ 4. ఇది చాలాసార్లు చెప్పాను నేను. ఈ జోన్ 4లో ఈ నిర్మాణ ప్రాంతం వస్తుంది. కానీ ఇప్పుడున్న డిజైన్స్ ఏ రకంగా మీరు డిజైన్ చేశారంటే జోన్ 3 అంటే 6.4 కాకుండా 5.9 ఇంకా అంటే జోన్ 3 కింద చేశారు. 6 వస్తే కొట్టుకుపోద్ది ప్రాజెక్ట్. అంటే జోన్ 3కి వస్తే తట్టుకోగలిగేటట్టు చేశారు. ఒకవేళ జోన్ 4లో ఉంది కాబట్టి 6.4 కన్నా ఎక్కువ వచ్చిందంటే కొట్టుకుపోద్ది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో రాతి భాగం కనిష్టంగా 12.5 మీటర్లుగా గరిష్టం 93.5 మీటర్లు ఉన్నది. అంటే అంత లోతుకి వెళ్ళి పునాదేయాలి. కాబట్టి డబుల్ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అయితేనే శ్రేయస్కరం. నిర్మాణ ప్రాంతంలో గుర్తించిన సీపేజ్ విలువలకి వాస్తవంగా వస్తున్న సీపేజ్ నీటికి అంచనాకు మించి 30 రెట్లుగా ఉంది అని గతంలో సిడబ్ల్యూసి నిపుణులే చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు, సిడబ్ల్యూసి వాళ్ళే చెప్పారు. ఈ లోపాలని ఏమన్నా గుర్తించి ఏమన్నా శ్రద్ధ తీసుకుని దానికి అనుగుణంగా డిజైన్లు ఏమైనా మార్చారు, దాని మీద స్టడీ చేశారా? ఏమీ లేదు. గబగబా కట్టేయాలి. ఆకివేడి నుంచి కాకినాడ వరకు కొట్టుకెళ్ళిపోవాలి మనం. నీకే నువ్వు చిత్తూరులో ఉంటావు. నువ్వు చిత్తూరు ఏంటి, హైదరాబాద్లో ఉంటావు. నువ్వు నీ నివాస గృహం, నీ ఇల్లు, నీ భవంతి అంతా హైదరాబాదే కదా. ఎప్పుడైనా వస్తావు, సీఎం కిందకు వస్తావు, ఏదైనా వార్తలు వచ్చినప్పుడు మరి యాక్షన్ సినిమాలో హీరోలాగా యాక్ట్ చేస్తూ వెళ్ళిపోతావు. దీని మీద దోపిడీ, ఈ జలాల్లో దోపిడీ అన్నది ఏ రకంగా ఉందంటే ఇది అంటే ధన దోపిడీ. ఇట్స్ అ మాఫియా. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ శాంక్షన్ చేయించి పెద్ద పెద్ద వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొచ్చి వీళ్ళు పర్సంటేజ్లు, నాయకులు, అధికారులు పర్సంటేజ్లు తీసుకుని ఆ నిర్మాణం గురించి, ప్రజల గురించి, లేకపోతే రైతు గురించి కాదు. వీళ్ళందరూ కూడా రైతు మీద శ్రద్ధ ఉండి ఆయకట్టు సాగు చేద్దాం, ఇంత ప్రాంతంలో సాగు అవుతుంది అన్న ఉద్దేశంలో కాకుండా పర్సంటేజ్ల గురించి ఈ ప్రాజెక్టులు చేపడుతూ ఉంటారు. మనం పోలవరం కడతా ఉన్నాం. పోలవరం ముఖ్య ఉద్దేశం ఏంటి? విశాఖపట్నంకి తాగునీరు, సాగునీరు, అలాగే కృష్ణాకి సాగునీరు, అలాగే రాయలసీమ వరకు సాగునీరు, తాగునీరు వెళ్ళాలన్నది మన ఉద్దేశం. కానీ ఈ మధ్యలో ఏం చేశాడు? పోలవరం మొదలెట్టిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ తెచ్చాడు, నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అని చెప్పి ఎంత బోగస్ అంటది. పట్టిసీమ నుంచి కృష్ణాకి నదుల గోదావరి కృష్ణా నదుల అనుసంధానం అని చెప్పేసి పెట్టాడు. పైపు లైన్ ద్వారా నదుల అనుసంధానం ఏంటండి?
ఎంతో బోగస్ అండి. మనం ఎవరన్నా పట్టిసీమ వెళ్తే గోదావరి నది, కృష్ణా నది అనుసంధానం అని అక్కడ ఉండదు. బోర్డులు, గవర్నమెంట్ పెట్టిన బోర్డులోనే ఏమైనా ఉంటుందంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకం అని ఉంటుంది. గోదావరిలో ఒక మట్టం వచ్చే వరకు ఇప్పుడు వెళ్ళదు వాటర్. ఆ మట్ట వరదలు వచ్చినప్పుడు ఆ మట్టం వచ్చేవాడికి దాంట్లోంచి నీళ్లు వస్తాయి, అవి కృష్ణా డెల్టాకి వెళ్తాయి. అలాగా దాని మీద 16,660 కోట్లు, ఇంచుమించు సగం డబ్బులు కొట్టేసాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రపంచంలోనే అసలు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేసేస్తాను, ఇంకా అసలు దీనికి తిరుగులేదు అని చెప్పేసి ఉన్నదానికి ఏదో సామెత ఉంది, లేడంట కలపడానికి ఏదో కావాల్సి వచ్చిందంట. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏమో ఇవాళ డయాఫ్రమ్ మొదలెట్టు. మొన్న ఏమన్నావు నువ్వు? మొన్న ఇంకో ప్రాజెక్టు ఎంత దోపిడీకి ప్లాన్ చేస్తున్నాడంటే ఆయన చంద్రబాబు నాయుడు. మళ్ళీ అది 80,500 కోట్ల ప్రాజెక్టు. 80,500 కోట్ల ప్రాజెక్టు అంటే మన బడ్జెట్ ఏమో 2 లక్షలు, అది 80,500 కోట్ల ప్రాజెక్టు. ఎలాగేసాడు ప్లానింగ్? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మిగిలిపోయిన నిధులు, ప్రపంచ బ్యాంక్ నిధులు 40,000 కోట్లు ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చేద్దాం. దాన్ని తీసుకొచ్చేసి మరి ఈయన గట్టిగానే ఇప్పుడు ఈయనకి ప్రత్యేక హోదా వద్దు, విశాఖ ఉక్కు వద్దు, ఏమొద్దు, ఈయన డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బులు 40,000 కోట్లు నాకు ఎంత పర్సంటేజ్, 80,000 కోట్లు ఎంత ముందు 80,000 కోట్లకి ప్రిపేర్ అవ్వాలి కదా. 40,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొచ్చేస్తాడు ఈయన. తీసుకొచ్చేసింది ఎందువల్లంటే ఈయన గట్టిగా ఈయన మద్దతు ఉపసంహరించుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి చచ్చినట్టు 40,000 కోట్లు వాళ్ళు ఇస్తారు అంటే మిగులు ప్రాజెక్టు డబ్బులు ఇంకో ప్రాజెక్టుకి ఖర్చు పెట్టాలా వద్దా అన్నది కూడా చర్చ ఉంది. దాన్ని అధిగమించి ఈ రోజున దాన్ని ఇది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే పెన్నా నది అనుసంధానం, గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానం 80,112 కోట్లు. మళ్ళీ దీన్ని ఇదే సంవత్సరం చేసేస్తారంట. అసలు పోలవరంకి దిక్కు లేదు. అనుసంధానం అన్నదేమో మళ్ళీ నిన్నేం మాట మార్చాడు. అనుసంధానం అంటే ఇతర రాష్ట్రాలు అబ్జెక్ట్ చేయడానికి ఉన్నది కాబట్టి అనుసంధానం కాదు, ఇది విత్ ఇన్ ది స్టేట్లో నదులను కలుపుకుంటున్నాం మేము. ఈ అమ్మ అబద్ధాలకు అంతూ పంతూ లేదు. నువ్వు మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలు, గుడ్డి ప్రజలు, అయ్యి బాబోయ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో 80,000 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చేస్తున్నారు, పోలవరం గురించి ఇంత ప్రాజెక్ట్ తీసుకొచ్చేసారు, పట్టిసీమ గురించి ఎంత ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇవన్నీ నీ దోపిడీ, నీ ఏటీఎంల్లో ఉపయోగపడతాయి అన్నది తెలియట్లేదు. అసలు దోపిడీ అన్నది ప్రజల సొమ్ముల్ని ఎంత దోపిడీ చేస్తున్నావు అంటే నీకు పెద్ద అడ్మినిస్ట్రేటరు, జాబ్ వస్తుంది, ఈ ప్రాజెక్టులన్నీ వచ్చేస్తాయి, ఏం సంపద సృష్టించావు నువ్వు ఇప్పటి వరకు? నువ్వు 7 నెలల్లో ఏయో తీసుకొచ్చావు, కథలు చెప్తున్నారు. ఏదైనా ల్యాండ్ అయిందా? మొన్న 2,85,00,000కి బల్క్ డ్రగ్ అని చెప్పేసి విశాఖపట్నం, అది బోగస్, ఏముండదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చి మన భూముల్ని అప్పగించి అక్కడ ఆ భూముల దగ్గర ఉన్న వాళ్ళందరూ కాలుష్యం బారిన పడి చచ్చిపోతూ ఉంటే వీళ్ళు జబ్బులు నింపుకోవడానికి ఈ ప్రాజెక్టులు ఇవన్నీ. ఈ చంద్రబాబు నాయుడు యొక్క అసలు స్వరూపం తెలుసుకోండి. వెరీ డేంజరస్ మ్యాన్. కాబట్టి ఇతను ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళడం అన్నది కూడా భ్రమ. ఇతని వల్ల ఏమీ అవదు. ఇతను ఈ ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టి దోసేస్తున్నాడు ప్రజల్ని. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తిరగబడాలి.